హాయ్. హలో. దిస్ ఇస్ వైష్ణవి గుర్రల. ఇన్‌ఫ్లుయెన్సర్స్ బిగ్ నో అని ఎందుకన్నాను? ఐ థింక్ కోపమొస్తుందనుకుంటా అందరికీ. ఎందుకంటే చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి ఫ్యాన్స్ ఉన్నారు. సో, ఫ్యాన్స్ గురించి పక్కకు పెడితే కోపమొచ్చినా పర్లేదు. ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు దేని గురించనంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ బిగ్ నో. ఇన్‌ఫ్లుయెన్సర్ లైఫ్ స్టైల్ ఏంటో మీకు తెలుసా? ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏం ఫుడ్ తింటారు? వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఫుడ్, వాళ్ళ మెయింటెనెన్స్ మీకు తెలుసా? ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏ ప్రొడక్ట్స్ చూపిస్తే ఆ ప్రొడక్ట్స్ వాడతారు. జెన్యూన్‌గా చెప్పండి. ఎంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ప్రొడక్ట్ వాడి, వాళ్ళు చెప్పిన ప్రొడక్ట్స్ వాడి యాక్ని గాని, లేకపోతే ఒక డ్రెసెస్ రివ్యూస్ గాని, రిటర్న్ అయ్యి రివర్స్ గొట్టి బాధపడుతున్నారో, వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. జెన్యూన్‌గా చేయండి. జెన్యూన్‌గా. సో, ఇన్‌ఫ్లుయెన్సర్స్ లైఫ్ స్టైల్. వాళ్ళేం ఫుడ్ తింటున్నారు? వాళ్ళు అసలు క్రీమ్స్ వాడతారా? వాళ్ళకొచ్చిన ప్రమోషన్స్, క్రీమ్స్ వాళ్ళు వాడతారా? ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరిని అనట్లేదు. ఒక 100% ఉన్నప్పుడు దాంట్లో 80% ఫేక్. 20% వాళ్ళు పాపం ఏదో ఒకటి చిన్నదో, పెద్దదో చేసుకొని వాళ్ళు చూపిస్తుంటే వాళ్ళని మనం సబ్‌స్క్రైబ్ అవ్వము. వాళ్ళ వీడియోస్ మనం చూడము. ఎందుకంటే వాళ్ళు ఆ 20% వాళ్ళు పాపం జెన్యూన్‌గా చెప్తే మనకెక్కదు గదా! మనకు హైప్ ఇవ్వాలి. ఒక బుట్టలో, బాస్కెట్‌లో ఇట్లా ప్రొడక్ట్స్ అని తీసుకొచ్చి ఇట్లా కింద పడేసి, ఇది నా నైట్ స్కిన్ కేర్ రొటీన్. అసలు చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, ఇంక్లూడింగ్ నేను గూడా అంతే. ఇప్పుడు నేను ఈ టాపిక్ తీసుకురావడానికి నేను గూడా ఎఫెక్ట్ అయినా గాబట్టే మాట్లాడుతున్నా. సో, చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, కాలేజ్ అమ్మాయిలు, టీనేజ్ అమ్మాయిలు అందరూ ఒక వీడియో పెట్టగానే లింక్, లింక్, లింక్ అని జెప్పేసి కామెంట్ అడిగి ప్రొడక్ట్ కొనుక్కున్న వాళ్ళే ఉన్నారు. అసలు వాళ్ళు ఆ ప్రొడక్ట్స్ వాడతారా? ఒక్క ఇన్‌ఫ్లుయెన్సర్ ఎన్ని ప్రొడక్ట్స్ వాడతది? జెన్యూన్‌గా ఆలోచించండి. ఒక్క ఇన్‌ఫ్లుయెన్సర్ ఎన్ని ప్రొడక్ట్స్ వాడతది? మామూలుగా ఒక్కరోజు మటన్, చికెన్, పాలకూర, ఈ కూర, ఆ కూర అని జెప్పేసి మనం ఫుడ్ తింటేనే మన స్టమక్ అప్‌సెట్ అయిపోతది. అలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, ఒక మధ్యాహ్నం స్కిన్ కేర్ లేదనుకుంటా అది గూడా త్వరలో వస్తది. ఇన్ని వాడితే వాళ్ళ స్కిన్ ఉంటదా? బేసిక్‌గా ఆలోచించండి మీరైనా. ఉంటదా? ఉండదు. సో, వాళ్ళు వాడరు. మనకట్లా చూపిస్తారు. మనం ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి కొనుక్కుంటాం. సో, కొంతమందికి పాపం ప్రొడక్ట్స్ పడ్డవాళ్ళు హ్యాపీయే. పడని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. నాకు పడలేదు. దాని గురించి నేను తర్వాత వీడియోలో మాట్లాడతా. పడ్డవాళ్ళు హ్యాపీయే మంచిగా వాడుకుంటారు. వాళ్ళు గూడా ఓకే. పడని వాళ్ళ సంగతి? ఇన్‌ఫ్లుయెన్సర్స్ ట్రీట్‌మెంట్స్ చేపించుకుంటారండి. నీకు తెలుసా అని అంటారు గదా! నాకు తెలుసు. నేను గూడా ఇది చేపించుకున్న మొహమే నాది. ఏ ప్రొడక్ట్ అయినా 50-60% రిజల్ట్ రావాలంటే 2 ఇయర్స్ వాడాలి. 2 ఇయర్స్ వాడితేనే మీకు రిజల్ట్ ఒస్తది ఏదైనా. 6 మంత్స్ అది ఇది అంటారు గానీ, 6 మంత్స్‌లో కొంచెం ఒస్తది, రాదని చెప్పను. 1 ఇయర్‌లో కొంచెం ఒస్తది, 1 ½ ఇయర్‌లో కొంచెం ఒస్తది. కానీ మనం అలా గాదు గదా! ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ఒక ప్రొడక్ట్ వాడింది అనంటే, మనం అది కొంటాం. నెక్స్ట్ ఇంకొక ఇన్‌ఫ్లుయెన్సర్‌ని ఒక్క ఇన్‌ఫ్లుయెన్సర్‌నయితే మీరు ఫాలో అవ్వరు గదా! ఇప్పుడు నేనున్న ఎగ్జాంపుల్. నేనొక ప్రొడక్ట్ గురించి చెప్తున్నా. మీరు ఇంకొక ఇన్‌ఫ్లుయెన్సర్ ఇంకొక ప్రొడక్ట్ గురించి చెప్తుంది. సో, ఇంకొక ఇన్‌ఫ్లుయెన్సర్ ఇంకొక ప్రొడక్ట్ గురించి చెప్తుంది. మీరేం జేస్తారు 3 కొంటారు. 3 ఆఫ్ వాడతారు. మీకు రిజల్ట్ ఉండదు. దానితో పాటు యాక్నే ఇంకా ఎక్కువైతది. సో, మీరు కన్సిస్టెన్సీగా వాడాలి ఏది వాడినా. మనం అట్లా వాడము. ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీరు వాళ్ళకు ప్రమోషన్స్ వచ్చినాయి వాళ్ళు వాడరు. అప్పటి మందం ట్యూబ్ కొట్టేసి ఇట్లా ఇట్లా రాసుకొని ఇక్కడ, ఇక్కడ డిఫరెన్సెస్ చూడండి అని అంటారు. మనం పిచ్చోళ్ళ లెక్క లింక్, లింక్ అని చెప్పేసి కొనుక్కుంటాం. వాళ్ళకి ప్రాఫిట్ ఒస్తది. మనకు లాస్ ఒస్తది. సో, నమ్మకండి ఇన్‌ఫ్లుయెన్సర్ ట్రీట్‌మెంట్ చేపించుకుంటారు. పీల్స్ చేపించుకుంటారు. లేజర్ ట్రీట్‌మెంట్ చేపించుకుంటారు. అందుకే వాళ్ళ స్కిన్ గ్లో ఉంటుంది. దానిపైన వాళ్ళు డెర్మటాలజిస్ట్ దగ్గర తీసుకున్న క్రీమ్స్ అవి ఇవి వాడడం వల్ల వాళ్ళకు స్కిన్ గ్లో ఉంటుంది. వాళ్ళు వాళ్ళకొచ్చిన ప్రొడక్ట్స్ కొంచెమే ఇట్లా రాసుకొని చూపిస్తారు. అది మనం ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి కొనుక్కుంటున్నాం. ఇన్‌ఫ్లుయెన్సర్ వల్ల కొంతమందికి యూజ్ ఉన్న కొంతమందికైతే లేదు. ఎగ్జాంపుల్ రియల్ ఇన్సిడెంట్ చెప్తున్నా. నేను డ్రెసెస్ సైడ్ స్టిచ్చింగ్ చేస్తా అక్క. వాచ్‌మెన్ అక్క దగ్గర స్టిచ్చింగ్ చేపించుకుంటా. ఒక అమ్మాయి 14 ఇయర్స్ అమ్మాయి వైటమిన్ సి సీరమ్ బేసిక్‌గా అమ్మాయికి 14 ఇయర్స్ అమ్మాయి అంటే ఎంత మామూలుగా స్కిన్‌కి పింపుల్స్ ఉంటాయి గదా! ఆ అమ్మాయికి ఎంత పర్సెంటేజ్ స్కిన్ కేర్ వాడాలో తెలియదు వైటమిన్ సి సీరమ్. దాని మీద పర్సెంటేజ్ ఉంటది. బేసిక్‌గా నాకు గూడా తెలియక నేను గూడా యాక్నీకి బాధితురాలైన. దాని వీడియో నేను తర్వాత చెప్తా. సో, అమ్మాయికి ఎంత పర్సెంటేజ్ వాడాలో తెలియదు. లింక్ అడిగేసుకుంది, కొనుక్కుంది. మంచి బ్రాండే, మంచిది ఓకే. దాంట్లో పర్సెంటేజ్ ఉంటది. ఇప్పుడు మామూలుగా డోలో టాబ్లెట్ ఉన్నదనుకో, పిల్లలకేసేటప్పుడు ఇంత పర్సెంటేజ్ ముక్క జుంచేస్తాం. మమ్మీ వాళ్ళేసుకున్నప్పుడు పెద్దదేసుకుంటాం. ఎందుకంటే, మనకు పిల్లలము బాడీ డిఫరెన్సెస్ ఉంటది గదా!
దీంట్లో గూడా ఫస్ట్ వైటమిన్ సి సీరమ్ వాడేవాళ్ళు కొంచెం పర్సెంటేజ్‌లో వాడాలి. 5-10%. యాక్నీ ఉన్నవాళ్ళు అస్సలు వాడకూడదు. స్కిప్ చేసేయాలి వైటమిన్ సి సీరమ్. పాపం మా అమ్మాయికి తెలియదు గదా! ఈ యాక్నీ ఉంది. ఆ అమ్మాయి ఫస్ట్ టైమ్ వాడుతుంది. అది ఎవరైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? చెయ్యరు. ఎవరో ఒకరు ఒక 100లో ఒక 20% మెంబర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు గావచ్చు పాపం. మిగతా వాళ్ళు చెయ్యరు. సో, అందుకని ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకండి. అవ్వండి. ఏ విషయంలో అవ్వాలి? డ్రెస్ విషయంలో కొనుక్కోండి. నేను కూడా ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యే కొనుక్కున్న ఈ డ్రెస్ బావుంది. రిటర్న్ పెట్టట్లేదు. బాగుంటే వేసుకోండి. బాలేకపోతే రిటర్న్ పెట్టండి. ఫుడ్ విషయంలో అవ్వండి ఇన్‌ఫ్లుయెన్స్. ఫుడ్ బావుందనుకో, తినండి. ఇంకొక నలుగురికి చెప్పండి. అరే! బావుంది ఇక్కడ ఎళ్ళండి అని జెప్పేసి. అదే బాలేకపోయిందనుకో, అసలు రావద్దురా ఇక్కడ ఒక రూ. 1000 1500 బొక్కయిపోయినాయి. నెక్స్ట్ టైమ్ నుంచి రావద్దని చెప్పండి. అంతేగాని జెప్పేసి క్రీమ్స్ దానివల్ల ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయి పెట్టుకొని మామూలుగా ఇప్పుడు కాలేజ్ అమ్మాయిలుంటారు. యాక్నీ అయింది. ఒక క్రీమ్ వాడారు. యాక్నీ అయింది. పాపం వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? కాలేజ్‌కెళ్ళాలి. ఆ! కొంతమంది సీరియస్‌గా చెప్తున్నా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతారు. యాక్నీ ఉంటే బయటికి గూడా ఎళ్లరు. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ చెంపల దగ్గర ఉందనుకో, ఎగ్జాంపుల్ నేనే ఇట్లా అనుకుంటా ఉంటా హెయిర్‌ని కవర్ చేసుకుంటూ. ఆ! పేరెంట్స్ కొంతమంది చదివిపిస్తా ఉంటారు గానీ, అంత అమౌంట్ స్పెండ్ జేయలేరు. వీళ్ళు ఆలింక్, ఈలింక్ అడిగి తీసుకొచ్చుకొని ప్రొడక్ట్స్ వాడి పేరెంట్స్‌కి బర్డెన్ అవ్వడం తప్ప ఏం లేదు. కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు. వాళ్ళు పాపం కొనుక్కొని వాడతారు. హస్బెండ్‌ని అడగలేక, వీఎంని అడగలేక ఇక్కడ యాక్నీ తెచ్చుకొని సఫర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు నేననుకో జాబ్ చేస్తున్నా. నేను వాడుతున్నా. జాబ్ చేసేవాళ్ళు పర్లేదు. పాపం వాళ్ళ దూలకు వాళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఆ వైటమిన్ సి సీరమ్ వల్ల నాకు యాక్నీ వచ్చింది. యాక్నీ వచ్చి నేను హాస్పిటల్‌కెళ్ళి డెర్మటాలజిస్ట్‌ని ఎలా చూజ్ చేసుకోవాలో గూడా మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇది పార్ట్ 1 అనుకోండి. సో, నేను హాస్పిటల్‌కెళ్ళి ఇప్పుడు నేను ట్రీట్మెంట్ చేపించుకుంటున్నా. నేను జాబ్ చేసుకుంటున్నా కాబట్టి నేను ట్రీట్మెంట్ చేపించుకుంటున్నా. నాకేమంత ఫరక్ పడదు. కొంతమంది లోపల లోపల నలిగిపోతా ఉంటారు పాపం ఆ ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ వాడి. సో, అందుకనే కొంచెం ఆలోచించి వాడండి ఏదైనా. ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వండి. అవ్వద్దని చెప్పట్లేదు. ఏ విషయంలో ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వాలో ఆ విషయంలో ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వండి. సో, కరెక్ట్ ప్రోడక్ట్ వాడండి. వాళ్ళు వాడుతున్నారు గదా! అని చెప్పేసి మీరు వాడకండి. మీ స్కిన్ టోన్ వేరుంటది. వాళ్ళ స్కిన్ టోన్ వేరుంటది. వాళ్ళు వైట్ అయిపోయారు అంటే వాళ్ళు ఎండలో తిరగరు. వాళ్ళు ఫుడ్ డిఫరెంట్‌గా తీసుకుంటారు. మనమా ఈ స్కిన్ కేర్ వాడతాం, బిర్యానీ తినేస్తాం. వాళ్ళు తినరు. వాళ్ళు లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్ ఉంటది. మనది డిఫరెంట్ ఉంటది. కొంచెం ఆలోచించి వీడియోస్ అండ్ పార్ట్ 2లో హౌ టు చూస్ డెర్మటాలజిస్ట్ అది చాలా డిఫికల్ట్. మార్కెట్‌లో చాలా మంది డెర్మటాలజిస్ట్‌లున్నారు. ఏది ఫేక్, ఏది రియల్ అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పార్ట్ 2లో నాకు యాక్నీ ఎలా తగ్గింది, నేనెలా క్యూర్ చేసుకున్నాను జెన్యూన్‌గా చెప్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ జెన్యూన్ స్కిన్ కేర్ వీడియోసే చేస్తాను. ఫాలో ఫర్ మోర్ స్కిన్ కేర్ వీడియోస్. బై.